నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు 2025 నుంచి 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ 2026 సంవత్సరంలో మనకి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? మొట్టమొదటిగా మన ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, నా అభిమానులకి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం వీళ్ళకి. థ్యాంక్ యూ. 2026కి నెక్స్ట్ ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఓకే. ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి, ఖర్చులు కూడా దాంతో పాటు సమానంగా వస్తాయి. ఓకే. అయితే ఈ యొక్క కేతువు మనకి సింహరాశిలో ఉన్న కారణంగా జూన్ 2, 2026 సంవత్సరం వరకు తీవ్రమైనటువంటి నిరుత్సాహంతో, నిరాశతో, డిప్రెషన్లో ఉంటారు. ఓకే. అందువలన పదే అన్నిటి గురించి ఆలోచించడము, అప్పుల గురించి ఆలోచించడము, పోయిన వాళ్ళ గురించి ఆలోచించడము, ఇలా వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. భార్యాభర్తల మధ్య వాళ్ళు అన్యోన్య దాంపత్యం ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒకరిపైన ఒకరికి ఎఫినిటీ ఉండదన్నమాట. దానివల్ల ఒకరికొకరు దొప్పిడి పొడుచుకోవడాలు ఇలా చేస్తూ ఉంటారు. దానివల్ల కాస్త ఎవర్షన్ అనేటటువంటిది, కొంచెం డిస్టెన్స్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అటువంటివన్నీ కూడా తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే, వీళ్ళు కొంచెం ఫైటింగ్లు తగ్గించుకుంటే బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఆదాయాలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు బంధువులు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, బెల్లం చుట్టూ ఎగల ఫ్రెండ్స్. వాళ్ళతో పాటు వేరే ఊర్లు, దేవాలయాలు ఇవన్నీ కూడా చక్కగా తిరిగి 2026 సంవత్సరంలో ధూమ్ధామ్గా వీళ్ళు గడుపుతారు. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు కూడా బ్రహ్మాండమైన పంట పండిస్తారు. రైతులు నమ్ముకొని ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ వీళ్ళు కూడా బాగా సంపాదించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులు కూడా 2 జూన్ 2026 సంవత్సరం వరకు గురుడు మిథున రాశిలో ఉంటాడు కాబట్టి అక్కడ వరకు వీళ్ళకి చదువులు బాగా వస్తాయి. ఆ తర్వాత డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి స్టార్ట్ అయిపోతాయి. అందువలన వాట్సాప్లని ఇలాగని డిస్ట్రాక్ట్ అయ్యి కొంచెం చదువులో నిర్లక్ష్యం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. తర్వాత ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే, ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వృత్తిని అంటిపెట్టుకునే అంకిత భావంతో ప్యాషన్గా చేస్తేనే వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. కాన్సన్ట్రేషన్ అనేది, కంటిన్యూటీ అనేటటువంటిది, పెర్సిస్టెన్స్ అనేటటువంటిది, కన్సిస్టెన్సీ అనేటటువంటిది, ఇవి మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మనిషి సక్సెస్ అవుతాడు లైఫ్లో. అలా కాకుండా మనము వృషభ రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని, స్టూడెంట్స్ని వాళ్ళు వేరే ఫ్రెండ్స్ వచ్చి రారా అంటే ఇటు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొకటి వచ్చి అటు రారా అంటే అటు వెళ్ళిపోతాడు. సో ఈ నిలకడగా ఉండలేరు, ఇది ప్రమాదం. కాబట్టి అలాగే మనకి దొరికేటటువంటి స్నేహితులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందువల్లంటే మనల్ని ఇరికించేసే స్నేహితులు దొరుకుతారు. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక నర్సరీ, నెక్స్ట్ ఈ యొక్క హార్టికల్చర్, ఫెర్టిలైజర్స్, వ్యవసాయము, ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి. వైన్ షాపుల బిజినెస్లు, రోడ్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ కూడా బాగా ఆదాయాలు వచ్చేటటువంటివన్నీ కూడా ఈ యొక్క పొలిటీషియన్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ వృత్తుల్ని వీళ్ళకి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి రావడానికి ఏదో సమ్ పర్సంటేజ్తో రావడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా వీళ్ళు చూసుకొని చేసుకోవాలి. అలాగే వీళ్ళకి నాన్ స్టాప్గా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా 2026 అంతా కూడా దివ్యంగా ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళు కానీ, విదేశీ ప్రయాణాలు అంటే అబ్రాడ్లో చదువుకోవాలని ప్రయత్నించే వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి 2 జూన్ 2026 సంవత్సరం వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, మిగతా ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు సఫలం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కేతు మనకి జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత గురుడు, ఆయనతో పాటు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత కేతువు, వీళ్ళిద్దరూ కలిసి
కర్కాటక రాశిలో కలవడం ద్వారా ఉమ్, అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. విదేశాల్లో వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా గుర్తింపు వస్తాయి, సక్సెస్ వస్తాయి. అలాగే విదేశాల నుంచి సహాయ సహకారాలు బాగా అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు ఆస్తులు కొనడంలో కానీ భూములు కొనుగోలులో కానీ వీళ్ళు ఈ టైంలో కొనొచ్చు అంటారా? ఏంటి? 2 జూన్ వరకు 2026 సంవత్సరం వరకు పెళ్ళిళ్ళు లేవు, ఉమ్, శుక్రమూఢమి, కొనడాలు ఉండవు అనమాట. ఓకే. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఓకే. అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది అంటారు. అసలు డబ్బులు లేకపోయినా సరే వీళ్ళు ఇల్లు కట్టేయడానికి అవకాశాలు, అంత హెల్ప్ బయట నుంచి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే. సో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు, ఇలా అనేక రకాలుగా వీళ్ళు ఆస్తులు అనేటటువంటివి కూడబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ 2026లో స్టూడెంట్స్ కొంచెం నిలకడగా ఉండని మనస్తత్వం ఉంటుందంటున్నారు మ్మ్. కదా! అయితే వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి? అంటే ఆ పిల్లలే పరిహారం మ్మ్. పాటించాలంటారా? లేదంటే వాళ్ళ తరపున తల్లిదండ్రులు కూడా పాటించొచ్చంటారా? ఎవరికి ఆకలిస్తే వాళ్ళే తినాలి. హ్మ్. పిల్లలకి ఆకలిస్తే తల్లిదండ్రులు తింటే పిల్లలకి తీరదు కదా. అవును. అందువలన ఎట్టి పరిస్థితుల్లో పిల్లలే చేయాలి. ఓకే. ఏమిటి మనకి అంటే ఇక్కడ కేతువు బాగుండలేదు మనకి, హ్మ్. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆ, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. ఓకే. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని ఇంట్లో హ్మ్. వీళ్ళు చేసుకోవాలా. అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ 108 ప్రదక్షిణాలు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ చేసుకోవడము, గురుచరిత్ర పారాయణ మనం హ్మ్. చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి. ఆ విధంగా ఈ గురుచరిత్ర పారాయణ కూడా గురుస్థానంలో గణగాపురంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిదనమాట. అందువల్ల మనం వాళ్ళకి గైడ్ చేయొచ్చు తప్పకుండా. ఆ, ఈ పరిహారం చేసుకోవడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఈవిల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జాతకం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓకే గురుగారు. 2026 సంవత్సరం నూతన సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందనేది చక్కగా తెలియజేశారు. మరియు అంటే వాళ్ళకి ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే బావుంటుంది అనేది చక్కటి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.